మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో ఈ ప్రాంతం భీకరంగా మారింది. ఇక ఇరాన్ పై మరింతగా భీతావహంగా విరుచుకుపడేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడుతోంది. అంతేకాదు అమెరికా కూడా ఒక జత కలవడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఇరాన్ ప్రజలు తక్షణమే టెహ్రాన్ ను ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇప్పుడు భారత ఎంబసీ కూడా టెహ్రాన్ లోని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇక తక్షణమే టెహ్రాన్ ను వీడాలని సూచించింది. టెహ్రాన్ లోని భారతీయులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ సొంత మార్గాల్లో ఈ నగరాన్ని విడాలన్నది తాజా అడ్వైజరీ. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పేర్కొంది. ఇక ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని, భారతీయులుంటున్న లొకేషన్లు, మొబైల్ నెంబర్లను పరస్పరం పంచుకోవాలని ఇరాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీలో స్పష్టంగా చెప్పేసింది. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మనకి పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో ఈ ప్రాంతం భీకరంగా మారింది. ఇరాన్ పై మరింతగా భీతావహంగా విరుచుకుపడేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడుతోంది. అంతేకాదు అమెరికా కూడా ఒక జత కలవడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రజలు తక్షణమే టెహ్రాన్ ను ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇక ఇప్పుడు భారత ఎంబసీ కూడా టెహ్రాన్ లోని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే టెహ్రాన్ ను వీడాలని సూచించింది. టెహ్రాన్ లోని భారతీయులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ సొంత మార్గాల్లో ఈ నగరాన్ని వీడాలన్నది తాజా అడ్వైజరీ. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పేర్కొంది. ఇక ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని, భారతీయులుంటున్న లొకేషన్లు, మొబైల్ నెంబర్లను పరస్పరం పంచుకోవాలని ఇరాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీలో స్పష్టంగా చెప్పేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, మనం చూసుకోవచ్చు పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పశ్చిమాసియాలో ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒక పెద్ద ఎత్తున దాదాపు 5 రోజుల పాటు నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ దేశం అణ్వస్త్రాలు తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. తమకు ముప్పుగా భావించినటువంటి ఇరాన్ పైన విరుచుకుపడింది. పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది. ఇరాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. ఒకవైపు తనకు జరుగుతున్నటువంటి నష్టం పైన కూడా ఇజ్రాయెల్ పైన ఒక పెద్ద ఎత్తున కూడా మిజైల్స్ ప్రయోగిస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే ఇరాన్ లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి మిలిటరీ అధికారులు, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు పలువురు ముఖ్యమైన అధికారులను ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. దీంతో రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. పూర్తిగా పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తతకు కారణమైంది. మరోవైపు దీనికి తోడు ఒకవైపు ఇరాన్ ప్రయోగించినటువంటి పలు మిసైల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ పక్కన ఉన్నటువంటి అమెరికా ఎంబసీ కార్యాలయాన్ని తాకడంతో కూడా అమెరికా కూడా వెంటనే రంగంలో దిగింది. యూరోప్ లో ఉన్నటువంటి తన యుద్ధ విమానాలను ఇరాన్ వైపు పంపుతున్నట్టుగా తెలుస్తుంది. G8 సమావేశమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ ఈ యుద్ధంలో విజయం సాధించలేదు, వెంటనే అనుచర్చలకు రావాలని చెప్పేసి కూడా ఇరాన్ ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భారతీయులు ఇజ్రాయెల్ లో పనిచేస్తున్నటువంటి భారతీయ సిబ్బంది కావచ్చు, ఇరాన్ లో పనిచేసి చదువుకున్నటువంటి భారతీయ విద్యార్థులంతా కూడా సమావేశం అవుతున్నారు. వారంతా కూడా సురక్షిత ప్రాంతం తరలి కోసం భారత రవాణా కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఒకరికొకరు సంప్రదించుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. భారత రాయబార కార్యాలయాల దశలో ఉండాలంటే ఇప్పటికే ఎంబసీ నుంచి ఒక అడ్వైజరీ భారతీయ విద్యార్థులకు, భారతీయ వర్కర్స్ అందరూ కూడా, ఉద్యోగులకు కూడా ఎక్కడికక్కడ కూడా వారికి అడ్వైజరీ జారీ చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ వారు మరింతగా ముదిరే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఇరాన్ లో ఉన్నటువంటి ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను ఖాళీ చేయాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉన్నటువంటి పలు కీలక మిలిటరీ బేసెస్, మిలిటరీ కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల పైన కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే ఎయిర్ స్ట్రైక్ కొనసాగుతుంది. మరింతగా రేపటి నుండి కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ బాండ్స్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా రానున్న రోజుల్లో మరింతగా ఒకవైపు ప్రపంచ దేశాలకు మరిన్ని కూడా అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కు తోడుగా G8 దేశాలు కూడా ఇరాన్ చేసినటువంటి అణుప్రయోగాలకు అస్త్రాలను తయారు చేసుకునే సంబంధించిన విషయం పైన వాళ్ళతో ఆంక్షలు విధిస్తున్నారు. ఇది సరికాదని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఇరాన్ కు సంబంధించి మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. ఇరాన్ కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి చమురు నిల్వలు, చమురు ఉత్పత్తి కేంద్రాలు, మరోవైపు సహజ వాయు క్షేత్రాల పైన కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున కూడా దాడులు చేసి వాటిని ధ్వంసం చేసి
ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతోటి సతమతమవుతున్నటువంటి ఇరాన్ ఈ యుద్ధం తర్వాత మరింతగా ఆర్థికంగా కుంటించిపోయే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఒకవైపు ప్రపంచ స్థాయి ఆంక్షలతోటి ఇరాన్ కు సహాయ విషయాల్లో కూడా ఆర్థికంగా నష్టం ఏర్పడ్డది. తమ పైన ఒకవైపు ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్నటువంటి దాడులతోటి ఇరాన్ సతమతం అవుతుంది. ఇప్పుడు దానికి తోడుగా అమెరికా రంగంలో దిగితే మరింతగా ఇరాన్ నష్టపోయే అవకాశం కనబడుతుంది. మొత్తానికి పెద్ద మొత్తంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సంబంధించి పశ్చిమాసియాలో ఉద్రిక్త కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యం పైన మరింత ప్రభావం చూపేసే అవకాశం కనబడుతుంది. దీంతో జరుగుతున్న పరిణామాలపై అన్ని దేశాలు కూడా ఒకవైపు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. తమ పైన కనుక ఇజ్రాయెల్ అణ్వస్త్ర దాడి చేస్తే తమకు మద్దతుగా పాకిస్తాన్ వస్తుందని చెప్పేసి ఇరాన్ చేసినటువంటి ప్రకటనను పాకిస్తాన్ వెంటనే ఖండించింది. ఈ యుద్ధంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఇరాన్ కి ఎలాంటి సహాయం చేయబోమని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పటికే కరాఖండిగా చెప్పింది. ఇరాన్ అధికారులు చేసిన ప్రకటనకు మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ వారాన్ని కూడా రానున్న రోజుల్లో మరింత ఇంటెన్స్ అయ్యే అవకాశం కనబడుతుంది. దీంతో ఇటు అమెరికా కనుక పూర్తిస్థాయి రంగంలో దిగి ఇజ్రాయెల్ కు పూర్తిస్థాయి కనుక మద్దతు కనుక మరింతగా ప్రకటించి ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ మరింతగా కుదిలే అవకాశం కనబడుతుంది. ఇరాన్ వైపు సుప్రీం లీడర్ అయాతుల్లా ఖొమైనీ ఇప్పటికే వాళ్ళు బంకర్ లోకి తీసుకెళ్లి దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గానే అయాతుల్లా ఖొమైనీ నివాస పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఇరాన్ లో ఉన్నటువంటి ఖొమైనీ నివాస కార్యాలయం పైన ఇప్పటికే ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. వాటిని తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ చేస్తున్నట్టు మరొక ఆరోపణ ఏంటంటే తమకు సహకరించని తమ అణ్వస్త్ర వ్యాప్తికి సహకరించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపడం కోసం ఇరాన్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా నిన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక ప్రకటన చేశారు. దీంతో ఇరాన్ లో కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఎలాంటి విషయాలు పెట్టవచ్చు. నిన్న ఇరాన్ సంబంధించినటువంటి ప్రధానటువంటి టెలిఫోన్ సంబంధించినటువంటి కార్యాలయాలే కావచ్చు, ప్రధాన టీవీ సంబంధించినటువంటి మాధ్యమాలపై కూడా ఇరాన్ లో ఉన్నటువంటి కార్యాలయ పైన ఇజ్రాయెల్ దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. మనం విజువల్స్ లో చూడవచ్చు. అనేక చోట్ల కూడా ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిక టెలివిజన్ కార్యక్రమాలపైన కూడా దాడి చేసిన సందర్భంగా వాటి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల మిజైల్ లాంచ్ ప్యాడ్లు కావచ్చు, బాలిస్టిక్ మిజైల్ సంబంధించిన నిల్వలపై కేంద్రాలపైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తూ ఉంది. ఎస్ స్వామి, మనం చూసుకుంటే ఎంతవరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుండవచ్చు, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పరిణామాలు ఎలా ఉన్నాయి ఇక ముందు కూడా? అంటే రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మరింతగా విధ్వంసం కొనసాగే అవకాశం కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా అంటే ఈ రెండు రాజకీయంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇటు ఇస్లామిక్ దేశాలు ఎన్ని కూడా ఇటు ఇరాన్ కు మద్దతుగా ఇంత రావట్లేదు. ఒకవైపు ఇరాన్ కు మద్దతుగా కేవలం రష్యా మాత్రం ఒక ప్రకటన చేసింది. ఇరాన్ కనుక అణ్వస్త్రాలుగా తయారు చేసుకోవడం కోసం యురేనియం నిల్వలు చేసుకోవాలనుకుంటే అది రష్యా భూభాగం చేసుకోవచ్చు, దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా రష్యా ప్రకటించింది. ఒకవైపు రష్యా ఖచ్చితంగా ఒకవైపు ఇరాన్ చేసుకున్నటువంటి యురేనియం నిల్వల పైన ఆంక్షలు విధిస్తుంది. అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షలు తట్టుకొని ఇప్పటికే ఇరాన్ ఆర్థికంగా కుదిరే ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దాడులతోటి పూర్తి స్థాయిగా ఇరాన్ మరింతగా రానున్న రోజుల్లో దెబ్బతినే అవకాశం కనబడుతుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రాణ ఆశ్రయం జరుగుతోంది. ఇక ఈ యుద్ధ నేపథ్యంలో ఇరు దేశాలు తమ డ్రోన్లు మిసైల్స్ తో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేస్తోంది. తన అమ్ముల పొద్దులోని భీకరాస్త్రమైన హజ్ కాసిం బాలిస్టిక్ మిసైల్ ని ఇజ్రాయెల్ పై ప్రయోగించడంతో టెల్ అవీన్ శివార్లలోని పలు పట్టణాలు రూపురేఖలను కోల్పోయాయి. హజ్ కాసిం ను గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించలేవని ఇరాన్ చెబుతోంది. అందుకే ఈ క్షిపణి దాడులతో టెల్ అవీన్ శివార్లలోని బ్యాట్యామ్, గుష్డాన్, ఫెషలా, తామ్రా పట్టణాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. దీంతో ఈ బాలిస్టిక్ మిసైల్స్ పై చర్చ జరుగుతోంది. ఇక బాలిస్టిక్ క్షిపణి అనేది బాలిస్టిక్ పదంలో ప్రయాణించి ముందుగా నిర్దేశించిన స్థలంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని వార్ హెడ్లను వేయగల క్షిపణి. బాలిస్టిక్ క్షిపణికి దాని ప్రయాణంలో కొంత భాగం మాత్రమే దిశానిర్దేశం ఉంటుంది. వీటిలో అసలు దిశానిర్దేశం లేని బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.
వీటిని రాకెట్లోనొచ్చు. ఈ మిసైల్ సాంప్రదాయిక హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్లు, రసాయన, జీవ లేదా అణు ఆయుధాలను మోసుకెళ్లగలవు. ఈ మిసైళ్లు భూమి ఉపరితలం, జలాంతర్గాములు, ఓడలు లేదా విమానాల నుంచి ప్రయోగించేలా రూపొందించారు. ఇక ఈ బాలిస్టిక్ మిసైళ్ల పనితీరును 3 ప్రధాన దశలుగా విభజించవచ్చు. మొదటిది బూస్ట్ ఫేజ్. దీనిలో మిసైల్ రాకెట్ ఇంజిన్ ద్వారా శక్తిని పొంది భూమి ఉపరితలం నుండి ఆకాశంలోకి ప్రవేశపెట్టవచ్చు. రెండవదైన మిడ్ కోర్స్ ఫేజ్ లో ఇంధనం అయిపోయిన తర్వాత మిసైల్ శక్తి లేని బాలిస్టిక్ ట్రాజెక్టరీలో ప్రయాణిస్తుంది. ఇక మూడవదైన టెర్మినల్ ఫేజ్ లో మిసైల్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇక్కడ అది అధిక వేగంతో అంటే సెకన్కు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వెళ్లి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఒక్కో వార్ హెడ్ వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలదు. బాలిస్టిక్ మిసైళ్ల విధ్వంస సామర్థ్యం వాటి పేలోడ్ రకం మీద ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయిక వార్ హెడ్ లైన్, TNT వంటివి రసాయన విస్ఫోటకాలను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ స్థాయిలో విధ్వంసాన్ని కలిగిస్తాయి. ఇక రసాయన, జీవ ఆయుధాలైన వార్ హెడ్లు జనావాసాలపై ప్రయోగించినప్పుడు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇక చివరివి అణు వార్ హెడ్లు. ఇవి హిరోషిమా అణుబాంబు కంటే డజన్ల నుండి 100 రెట్లు ఎక్కువ విధ్వంసక శక్తిని కలిగి ఉంటాయి. ఒకే దాడిలో నరాలను నాశనం చేయగలవు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తమ న్యూక్లియర్ సైంటిస్టులను మట్టుబెట్టిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్లోని అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీ అయిన వైజ్బెన్ ఇన్స్టిట్యూట్ పై డ్రోన్ దాడులు జరిగాయి. అప్పటికే శాస్త్రవేత్తలు, వారి కుటుంబాలు బంకర్లలో ఉండడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను దాదాపుగా ధ్వంసం చేశాయని, ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగలవని IDF వాయుసేన ప్రకటించింది. ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంతో ట్రంప్ సీరియస్ అయ్యారు. మరోమారు అమెరికా సైన్యం స్థావరాలపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, టెహ్రాన్ రూపురేఖలను కోల్పోతుందని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ ముప్పేట దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గింది. ఇజ్రాయెల్ తమపై దాడులను ఆపితే తాము కూడా ప్రతీకార దాడులను నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చాక కూడా ఇజ్రాయెల్ నుంచి స్పందన లేకపోవడంతో ఇరాన్ తన ఆపరేషన్ సాదిక్ ప్రామిస్ 3ని కొనసాగిస్తోంది.